మంది జనసేన ఎమ్మెల్యేలతో పవన్ 1-to-1 మీటింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేతో 30 నిమిషాలు రహస్య సమావేశం జరిగింది. పవన్ చేతిలో ఎమ్మెల్యేల రిపోర్ట్స్ ఉన్నాయట. నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి నివేదికలు తెప్పించుకున్నారు జనసేనాని. రిపోర్ట్స్ ఆధారంగా ఎమ్మెల్యేలకు స్పెషల్ క్లాస్ స్పీకర్ అట. ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని, పనితీరు మార్చుకోవాలంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటూ కూడా తెలుస్తోంది. 9 మంది ఎమ్మెల్యేలతో ఒక్కొక్కరిగా 30 నిమిషాల పాటు ఆయన భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ఏమేం సమస్యలు ఉన్నాయి, ఏమేం పనులు చేస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి, ఆ కంప్లైంట్స్కి ఎలాంటి పరిష్కారాలు మీరు చూపించగలుగుతున్నారు, ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు వారి పని పట్ల, ఇలా అన్ని విషయాలను వాళ్లతో చర్చించారు అంటూ తెలుస్తోంది. అలాగే పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, కేడర్ని మరింత బలోపేతం ఎలా చేయాలి, బూత్ లెవెల్ వరకు పార్టీని ఇంకా బలంగా ఎలా విస్తరించాలి, ఇలా అన్ని విషయాల గురించి వారితో చర్చించారు. వారి నియోజకవర్గాల్లో పరిస్థితులను వారు ఎక్కడెక్కడైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో, ఏవే సమస్యలను పరిష్కరించలేకపోతున్నారో, ఇలా అన్ని విషయాలను వారితో డిస్కస్ చేశారు. ప్రజల్లో వారి మీద వ్యతిరేకత ఉందని వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. పనితీరు మార్చుకోవాలి, మెరుగుపరుచుకోవాలని వారికి వార్నింగ్ ఇచ్చారంటూ సమాచారం అందుతోంది. సో మొత్తం 9 మందితో పవన్ భేటీ అయ్యారు. ఒక్కసారి ఎవరెవరితో భేటీ అయ్యారనేది చూస్తే మనం మండలి బుద్ధప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత దేవవరప్రసాద్, లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతో నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, అలాగే నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్లతో, వీళ్ళందరితో మొత్తం 9 మందితో పవన్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ భేటీ కేవలం జనసేనలోనే కాదు, ఇటు టీడీపీలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. అంటే ఎందుకు భేటీ అయ్యారు, ఏమి సూచనలు చేస్తున్నారు, వాళ్ళకి ఎలా గైడ్ చేస్తున్నారు అనేది కూడా చాలా కీలకమైన చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 9 మందితోనే ఎందుకు భేటీ అయ్యారు, మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళది పర్ఫార్మెన్స్ బాగుందా, మిగతా వాళ్ళది ఈ 9 మంది విషయంలోనే ఏదైనా పర్ఫార్మెన్స్ విషయంలో, లేదంటే ప్రజలు సంతృప్తిగా లేకపోవడమా, లేదంటే కంప్లైంట్స్ ఎక్కువ రావడమా, కారణం ఏంటి అనే ప్రశ్న. ముఖ్యంగా ఈ 9 మందికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ జనసేనాని చేతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క, మరోపక్క ప్రజలు ఎంతవరకు వీరి విషయంలో సంతృప్తిగా ఉన్నారు, ఎక్కడెక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఏమేం కంప్లైంట్స్ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం పార్టీకి ఈ నాయకులు ఎంతవరకు మద్దతుగా నిలబడగలుగుతున్నారు, ఇలా అన్ని విషయాలను మాట్లాడినట్లుగా తెలుస్తుంది. లెట్స్ నో మోర్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ 9 మందితోనే ఇంకా ఏమేమి మాట్లాడారు, ఫర్దర్గా ఇప్పుడు ఈ భేటీ తర్వాత ఏం జరగబోతుంది, ఏం కార్యాచరణ ఉండబోతుంది, వీళ్ళకి ఏం సూచనలు చేశారు, ఇలా అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. జనసేనలో అసలు ఎలాంటి చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి, ఇప్పుడు అసలు ఈ భేటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఈ 9 మందితో ఎందుకు భేటీ అయ్యారు, వాళ్ళకి ఏం చెప్పారు, డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా? జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు ఇటీవల